సిక్స్తా అవుతున్నావా నేర్చుకున్నావా సరేనా మంచి ఇంగ్లీష్ నచ్చినాయా లేకపోతే ఇంకా బెటర్ కావాలా అంటే మీకు తెలిసి ఈ సైకిల్ ఎప్పటి నుంచి వస్తాయని అనుకుంటూ ఉన్నాము. పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో మాకు బాబు గారు నవ్వులకి కారణమైనటువంటి వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉన్నారమ్మా అన్ని టీచర్స్ ఉన్నారు కదా, 350 మంది స్ట్రెంత్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే 10వ తరగతి చదివిన తర్వాత ఆడపిల్లలు చదువు మానేస్తున్నారు చాలా మంది, బయటికి పంపించకుండా ఇష్టపడకుండా. అందుకని కాలేజీ ఉండి డిగ్రీ దాకా వచ్చేసరికి వాళ్ళకు కూడా తెలివితే అట్లా వస్తాయి, బయట ఏ విధంగా ఉండాలని, తర్వాత డిగ్రీకి బయటకు వెళ్ళగలుగుతారు. అందుకోసం ట్రై చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ ఊరు మీకు చూశారు, చాలా మంది కష్టపడి చదువుకొని ఈ ఊర్లో దేశ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అట్లనే రేపు మీ పిల్లలు కూడా పిల్లలందరూ కూడా చదువుకొని బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలంటే బాగా చదివించాలి. ఇప్పుడు కష్టపడి చదువుకుంటేనే బయటకు వెళ్ళేది, ఊర పాస్ అయితే కుదరట్లా. చాలా మంది 80%, 90% పైన రావాలి అందరికి. ఈసారి 10th క్లాస్ పోయినసారి ఎన్ని మంది రాశారు? 150 మంది పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు ఒక సైకిల్ ఇస్తున్నాం. ఒక్కో సైకిల్ 5,000 అవుతుంది. దాదాపు ఇప్పుడు దాకా మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 6,000 మంది పిల్లలకి ఇచ్చాం. ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరూ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అందరూ కూడా ఇస్తున్నాం. మార్చి లోపల 10,000 మందికి ఇవ్వాలనే టార్గెట్తో పనిచేస్తున్నాము. చాలా కంపెనీలు బయట ఉన్న చాలా మంది కంపెనీలు వాళ్ళందరూ కూడా వాళ్ళు సహకరించబట్టే చేయగలిగాం అనమాట. అట్లానే కమ్యూనిటీ వాళ్ళు మన ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు కాలనీలో అడిగారు, 20 లక్షలు ఇచ్చాము, అది కూడా పూర్తి అయింది. ఇది కూడా సిఎస్ఆర్ గ్రాంటే, వేరే సోలార్ కంపెనీలోని లేకపోతే మన డిపార్ట్మెంట్లో ఉండే సిఎస్ఆర్ గ్రాంట్. అట్లా దాదాపు 20 కమ్యూనిటీ హాల్స్ కడతాం. మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద 50 డిమాండ్ ఉంది. ఎలక్షన్ అప్పుడు నేను తిరిగేటప్పుడు అడిగిన వాళ్ళందరూ 50 ఉన్నాయి. ఇప్పుడు 20 స్టార్ట్ చేసాం, 20 కడుతున్నాం. 20 కూడా ఇది 5వది కంప్లీట్ అయ్యి ఓపెన్ చేయడం. అట్లా మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ చేస్తాము.